అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పరమ పవిత్రమైన అతి శక్తివంతమైన హనుమాన్ చాలీసా గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. హనుమాన్ చాలీసా శ్రద్ధతో, భక్తితో విన్న, పారాయణం చేసిన మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు, నరదిష్టి, మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోతాయని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి అంటేనే కొండంత బలం, ధైర్యము. పరమ పరాక్రమవంతుడైన, ధైర్యవంతుడైన, బుద్ధి బలము, ధీరత్వము, జ్ఞానము, అచంచలమైనటువంటి బ్రహ్మచర్యము కలిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి మనందరికీ ఎంతో ఆదర్శప్రాయుడు. చాలీసా పారాయణం వలన శ్రీరామ, ఆంజనేయుని వివిధ ఫలితాలు మనకి కలుగుతాయి. అయితే ఎప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం గురించి మాట్లాడే నేను సడన్ గా హనుమాన్ చాలీసా గురించి మీ ముందుకు వచ్చాను ఏంటి అని మీ అందరిలో అనుమానం రావచ్చు. ఏమీ లేదండి, దానికి కూడా ఒక కారణం ఉంది. నాకు ఒక 3 నెలల క్రితం ఒక అనారోగ్య పరిస్థితి అయితే ఎదురైంది. ఆ అనారోగ్యం ఏంటి అంటే L5S1 డిస్క్ బల్జ్ కారణంగా నడవలేని పరిస్థితికి వచ్చాను. అందుకు ఒక శ్రీ ఆంజనేయ వైద్యాలయం అనేటటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని 2 నెలల పాటు బెడ్ రెస్ట్లో అయితే ఉన్నాను. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ మధ్య భాగంలో చిన్న ఆంజనేయ స్వామి ప్రతిమ నుంచి డాక్టర్ గారు ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవారు. నేను ట్రీట్మెంట్కి వెళ్ళే క్రమంలో ఆంజనేయ స్వామిని నమస్కరించుకొని వెళ్ళేదాన్ని. అందులో ఒకరోజు ఒక పెద్దావిడ, ఇంత చిన్న వయసులో ఇంత అనారోగ్య పరిస్థితి వచ్చింది, నీకు శక్తి, ధైర్యము ఈ అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయమ్మా అని చెప్పింది. అయితే ఔషధంతో నయం కానిది ఆశీర్వాదంతో నయమవుతుంది అంటూ ఉంటారు కదా. మరి ఆ పెద్దావిడిచ్చిన సలహా లేదా హనుమాన్ చాలీసా పారాయణ శక్తి మొత్తం మీద నా ఆరోగ్యం అయితే త్వరగా కోలుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ హనుమాన్ చాలీసా వలన ఆ శ్రీ నారాయణ స్వరూపమైనటువంటి ఆ శ్రీరాముని ఆశీస్సులు, శివుని అంశ రూపమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నాపై ఉండి నేను త్వరగా కోలుకోవడం జరిగింది. అంతేకాకుండా మరొక అదృష్టం కూడా నా వద్దకు వచ్చిందండి. ఏంటి అంటే ఒక గ్రూప్ ద్వారా ఒంగోలు జిల్లా మామిడిపాలెంలో శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో 7 అడుగుల రాతి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 2025 ఫిబ్రవరి 23న జరగబోతూ ఉందంట. అయితే ఈలోపు ఆ ఆలయ కర్తలంతా కలిసి 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణాలు పూర్తి చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నారంట. ఆ విషయాన్ని తెలిసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రస్తుతం నేను హనుమాన్ చాలీసా పారాయణం అయితే ప్రతినిత్యం చేస్తూ ఉన్నాను. మన ఛానల్ ద్వారా నేను చేసే వీడియో నాకున్న 800 మంది సబ్స్క్రైబర్లో 100 మంది చూసిన, అందులో ఒక 50 మంది హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేసిన, ఫిబ్రవరి 23న అభయ ఆంజనేయ స్వామి పాదాల వద్ద మన పేరు ఉంటే మనకి ఈ జన్మ ఫలించినట్టే కదండి. ఈ జన్మలో మనకి కొంత అదృష్టం అయితే చేకూరినట్టే కదా. మరి ఎలా మన పేరు నమోదు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ యొక్క లింక్ షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఈ గ్రూప్ ద్వారా హనుమాన్ చాలీసా పారాయణం రోజుకి మన శక్తి వరకు, మనకి వీలుని బట్టి మన శక్తి మేరకు మనం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసి సాయంత్రం 7 లోపు ఆ గ్రూప్లో మనం ఇన్నిసార్లు పారాయణం చేశాం అని సెండ్ చేస్తే వారు మన పేరుపై రోజువారీ నమోదైతే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3096 హనుమాన్ చాలీసా పారాయణాలు పూర్తయ్యాయి అని నిన్ననే గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది. మరి నేనైతే ఆ అదృష్టాన్ని పాల్పంచుకుంటూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ హనుమాన్ చాలీసా వివరణకు వస్తే, హనుమాన్ చాలీసా శ్రీ గోస్వామి తులసీదాస్ గారు రచించారు. వాల్మీకి రామాయణం ఎంత ప్రఖ్యాతిగాంచిందో శ్రీ గోస్వామి తులసీదాస్ గారు రచించినటువంటి శ్రీ రామచరిత మానస్ కూడా అంతే ప్రత్యేకత చెందింది. తులసీదాస్ గారు సరయూ నది తీరాన రామచరితను గానం చేస్తూ ఉంటే భక్త మహాశయుల ముందు మొదటి వరుసలో ఆ హనుమంతుడు ఎంతో ఆనందంతో వింటూ ఉండేవాడంట. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామిని స్తుతించడానికి గోస్వామి తులసీదాసు గారు ఈ హనుమాన్ చాలీసాను రచించారట.
రఘునాథ కీర్తనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అని ఎప్పుడు ఉంటాం కదా. అయితే ఈ తులసీదాస్ గారు రచించినటువంటి ఈ హనుమాన్ చాలీసా అంటే 40 కదా. ఇక్కడ మనం విష్ణు సహస్రనామ శ్లోకాలు అంటూ ఉంటాం. ఆ 2 వరుసలను శ్లోకాలని చెప్తాం కదా. ఇక్కడ చాలీసాలో ఈ 2 వరుసల శ్లోకాలను మనం చౌపాయి అంటాము. అంటే ఈ హనుమాన్ చాలీసాలో 40 చౌపాయిలు ఉన్నాయి. ఇందులో ప్రత్యక్షంగా హనుమంతుణ్ణి స్తుతించే 24 చౌపాయిలు, అదేవిధంగా శ్రీరామచంద్రుణ్ణి, ఆ జానకి మాతను స్తుతిస్తూ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ మరొక 16 చౌపాయిలు, మొత్తంగా 40 చౌపాయిలు. దీనికి ముందు ఒక దోహ, వెనక ఒక దోహ రచింపబడి ఉంది. ఈ హనుమాన్ చాలీసా నాకొచ్చిన శక్తి మేరకు ఎలా పఠించాలో మీకైతే చెప్తాను. మీరు కూడా పారాయణం చేసి హనుమంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా దోహాన్ని పఠిద్దాము, ఆ తర్వాత హనుమాన్ చాలీసాలు పఠిద్దాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి భరణవు రఘువర విమల జసు జోదాయకు ఫలచారి బుద్ధిహీన తను జానికి సుమిరవు పవన కుమార బల బుద్ధి విద్య దేహు ముహి హరహు కలేశ విकार బల బుద్ధి విద్య దేహు ముహి హరహు కలేశ విकार జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీసతి కులోకౌస కర రామదూతాతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన భరణ విరాజ సుబేస కానన కుండల కుంచిత కేశ हाद वज्राउ ध्वजा विराजे कांदे मूंज जनेऊ साजे शंकर सुवन केशरी नंदन तेज प्रताप महाजगवंदन जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान ध्यावान गुनी अति चातुर राम काज करिबेको आतुर प्रभु चरित्र सुनिबेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिया ही दिखावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति के ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान सहस वदन तुम्हारो जस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीस नारद शारद सहिताहीस जम कुबेर दिगपाल जहाते कभी कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान
प्रभुमुद्रिका मेलिमुखमाहि जलदिलांगी गए अचरज नाही। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहाय तुम्हारी सरन तुम रक्षक काहू को डरन। आपन तेज संभरो आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान। जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान। नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीर। संकट ते हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै। चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे। जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान। जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान। अष्ट सिद्धि नवनिधि के धाता असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख खरई। संकट कटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा। जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान। जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। तो 7 बार पाठ कर खोई छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा कीजे नाद हृदय महडेरा। तुलसीदास सदा हरि चेरा कीजे नाद हृदय महडेरा। पवन तनय संकट हरन मंगल मूर्ति रूपा। राम लखन सीता सहित हृदय बसहु सुरभूपा। శ్రీ హనుమాన్ చాలీసా నాకు వచ్చినంత వరకు నా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నేను ఈ విధంగా అయితే పారాయణం చేస్తూ ఉన్నాను. మరి ఈ వీడియో చూసినటువంటి మీలో కొంతమందైనా హనుమాన్ చాలీసా పారాయణం చేసి 2025 ఫిబ్రవరి 23న ఒంగోలు జిల్లా మామిడిపాలెం గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబోతూ ఉన్నటువంటి రాతి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పాదాల వద్ద ఆ రోజు నాటికి కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనే భక్తులలో మన పేరు కూడా నమోదు చేసుకొని ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం పొందగలరని భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి సలహాలను నాకు అందిస్తారని, అదేవిధంగా మీ ఆశీస్సులు కూడా నాకు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో చూసినందుకు, నా యొక్క భావాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ